ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. ఈరోజు అద్భుతమైన విద్య అనే శీర్షికతో కథ తెలియజేస్తున్నాను. అందరూ విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. పూర్వం క్షీరసాగర మథనం అమృతోత్పాదనం జరగక ముందు శుక్రాచార్యుడు పరమేశ్వరుడు నుంచి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు పరమేశ్వరుడు సంతోషించి శుక్రాచార్యునికి మృత సంజీవిని విద్య అనే మహావిద్యని ప్రసాదించారు. దేవతలకి రాక్షసులకి జరిగిన యుద్ధంలో రాక్షసులు చనిపోతే శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యని ప్రయోగించి వారందరినీ బ్రతికించేవాడు. అందుచేతను ఏంటయింది, దేవతల సంఖ్య రాను రాను తగ్గిపోసాగింది. దేవేంద్రుడి బలం క్షీణించింది. గురువైనటువంటి బృహస్పతితోని దేవేంద్రుడు బాగా ఆలోచించి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు అనేవాడిని శుక్రాచార్య వద్దకు విద్యతో పాటు మృత సంజీవిని విద్య నేర్చుకోమని చెప్పి పంపించారు. శుక్రాచార్యుడు కచుడిని శిష్యుడిగా స్వీకరించారు. ఏకసంధాగ్రాహి ప్రజ్ఞాశాలి ప్రతిభావంతుడు అయినటువంటి కచుడు శుక్రాచార్యుని వద్ద సకల విద్యలు వేగరంగా నేర్చుకోసాగాడు. ఇది చూసి రాక్షసులకు అసూయ కలిగింది. ఈ కథలు ఉంటే శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుడిని అందచందాలకు గాఢంగా ప్రేమించసాగింది. ఇది ఇలాగుంది. కచుడు ఏదో పన్నాగంతో శిష్యుడిగా చేరాడని చెప్పి అతనికి విద్యలు చెప్పొద్దని చెప్పి రాక్షసులు శుక్రాచార్యునికి ఎన్నో విధాలుగా చెప్పారు. కానీ శుక్రాచార్యుడు గురుధర్మాన్ని ధిక్కరించలేక కచుడిని శిష్యుడిగా సకల విద్యలు బోధించసాగాడు. ఒకసారి కచుడు అరణ్యానికి ఆవులు వెంట పెట్టుకుని మేతకు తీసుకుని వెళ్ళాడు. ఆ సమయం చూశారు ఈ రాక్షసులు. కచుడిని ముక్కలుగా నరికి చంపివేశారు. సాయంత్రం 6 గంటలైంది. ఆవులు రాలేదు, కచుడు రాలేదు. దేవయాని శుక్రాచార్యులతో ఈ విషయాన్ని చెప్పింది, మొరబెట్టుకుంది. శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూశారు. రాక్షసులు చేసినటువంటి పన్నాగానికి బాధపడ్డారు. చనిపోయిన కచుడికి మృత సంజీవిని విద్యతో బ్రతికించారు. సజీవుడు ఆవులు తోలుకొని బయలుదేరి నడుచుకొని వచ్చేసరికి ఆ దేవయాని శుక్రాచార్యుడు కూడా చూసి చాలా సంతోషించారు. మరికొన్ని రోజులు అయింది. ఈ కచుడు మళ్ళీ సమిధులు తేవడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఈ రాక్షసులు ఏం చేశారు, కచుడిని చంపేసి అగ్నిలో దగ్ధం చేసి ఆ బూడిద తీసుకొచ్చి శుక్రాచార్యుడు తాగుతున్నటువంటి కళ్ళులో కలిపేసి శుక్రాచార్యుడికి తాగించారు. రాత్రి 8 గంటలైంది. కచుడు ఇంకా రాలేదు. దేవయాని గగ్గోలు పెడుతున్నది, ఏడుస్తున్నది. శుక్రాచార్యుడికి బాగా మత్తులో ఉన్నాడు కదా, ఆయనకి తెలివి లేదు, ఆయన వినిపించుకోవడం లేదు, గోల చేస్తున్నది. చివరికి శుక్రాచార్యుడు మత్తు వదిలిన తర్వాత కుమార్తె ఆ ఏడుపుని చూసి భరించలేక ఆయన ఏం చేశారు, వెంటనేను ఎక్కడున్నారో దివ్య దృష్టితో చూశారు. చూసేసరికి కచుడు తన కడుపులో ఉన్నాడు. అరే ఇదేంటి ఇలా జరిగిందా అని చెప్పి ఆయన ఏం చేశారు, వెంటనే కచుడికి మృత సంజీవిని విద్యతో బ్రతికించారు. కడుపులో ఉన్న కచుడు గురువుకి అనేక విధాలుగా ప్రార్థన చేసి, మహానుభావ మీ కడుపులో ఉన్నాను, నేను బయటికి ఎలాగొస్తాను, మీ కడుపు తీల్చుకొని నేను బయటికి కానీ వచ్చాను అంటే మీరు చనిపోతారు, దీనికి ఏంటి మార్గం అని చెప్పండి, మీరే గురువు పెద్దవాళ్ళు అని ప్రార్థన చేస్తే, నాయన నీకేం భయం లేదు, నీకు నేను ఆ యొక్క మృత సంజీవిని విద్య అనే విద్యని ఉపదేశిస్తాను, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నన్ను బ్రతికించు అని చెప్పి కచుడికి ఆ మృత సంజీవిని విద్యని బోధించారు. అంతేకాకుండా కచుడు ఎందుకోసం వచ్చాడో అప్పుడు శుక్రాచార్యుల వారికి అర్థమైంది.
అంతేకాకుండా దీనికి దోహదపడినటువంటి ఈ కారణానికి కచుడికి విద్య రావడానికి సహకరించినటువంటి రాక్షసుల తాలూకా అవివేకానికి చాలా బాధపడ్డాడు. శుక్రాచార్యుడు కచుడికి మృత సంజీవని విద్య ఉపదేశించారు కదా. ఆ ఉపదేశంతో కచుడు ఆ శుక్రాచార్యుడి తాలూకా కడుపు చీల్చుకొని బయటకు వచ్చి ఆ మృత సంజీవని విద్యను ప్రయోగించి గురువైన శుక్రాచార్యుడిని బ్రతికించుకున్నాడు. కచుడు మరికొన్నాళ్ళు ఉన్నాడు. గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. దేవలోకానికి బయలుదేరి వెళ్తున్నాడు. దేవయాని వెంటనే శుక్రాచార్యులతో చెప్పింది, కచుడిని నేను ప్రేమిస్తున్నాను అంచేత నాకు అతని వివాహం చేయండి అని. కచుడు చెప్పాడు దేవయానితో, నువ్వు గురుపుత్రికివి, నాకు తోడబుట్టిన దాంతో సమానం అని చెప్పి దేవయాని ప్రేమను తిరస్కరించాడు. శుక్రాచార్యుడు కచుడు యొక్క ధర్మగుణానికి చాలా సంతోషించారు. ఆ తర్వాత అమరావతి పట్టణానికి కచుడు బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి దేవతలు చనిపోయినట్టయితే వారి మీద ఈ మృత సంజీవని విద్య వారందరికీ నేర్పాడు. వారందరూ ఆ నేర్చుకొని ఎవరు చనిపోయినా వారికి వారు బ్రతికించుకోవడం చేస్తూ సుభిక్షంగా యథాప్రకారంగా హాయిగా ఉన్నారు. నమస్కారం. అందరూ ఈ కథను విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను.